ఏమైందిరా మళ్ళీ ఏమైంది, ఇదే పరిస్థితి ఏర్పడింది, ఏంది ఏంది అని అంటే, చెప్పాను కదా అర్జునయ్య నా తలరాత అంతే ఉంది, ఏమైంది చెప్పు అని అంటే, మీరు ఇచ్చారు అది తీసుకొని వెళ్ళాను, మా ఆవిడకి తెలియకుండా అటక మీద ఒక కుండలో పెట్టేసి ఉంచా. ఆ రోజు నా యొక్క దుర్దైవం ఏమో తెలియదు కానీ మా ఇంట్లోకి 4 పిల్లులు 4 ఎలకలు వచ్చాయి. అవి అన్నీ ఇల్లంతా తిరిగి ఇంట్లో ఉన్న కుండలన్నీ పలగొట్టేశాయి. నేను ఏ కుండలో పెట్టానో ఆ కుండ మాత్రం పగలలేదు. పొద్దున్న నేను బయటకు వెళ్ళేసరికి నా భార్య ఏం చేసింది, కుండలు పగిలాయని చెప్పి ఆ కుండని తీసుకొని పోయి నదిలో ముంచింది. ఆ ఉంగరం కాస్త కుండలో నుంచి నీళ్ళలో పడిపోయింది. కాబట్టి నా జీవితానికి అది ప్రారంధం లేదు, నాకు అది కూడా లేదు, ఇంకా నాకేమి ఇవ్వకండి, నాకు అర్థమైపోయింది, నా యొక్క తలరాతలో నేను అడుక్కునేటట్టుగానే ఉంది, నా తలరాత మారదు, ఇది ఇంతే అని బాధపడతాడు. అప్పుడు పక్కనే కృష్ణుడు ఉంటాడు కానీ ఇప్పటిదాకా కృష్ణుడు మాట్లాడలే. కృష్ణుడిని చూశాడు అర్జునుడు. చూసి